శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. రెండవ రోజు తెల్లవారింది. పుండరీకంబులుద్దంట పుండరీక చారుభంగి లేయండ కెంజాయనొప్పే అంత అక్కడ కురుబలమధిక రభస తుములముగత్రోచి అడతించె సమరమునకు. తెల్లటి పద్మాలు తామర పువ్వులు తెల్లటి గొడుగులు విచ్చుకున్నట్లుగా విచ్చుకున్నాయి ఆ సూర్యుని యొక్క లేత కిరణముల చేత. అదే సమయంలో ఆ అరుణోదయ సమయంలో పడేటటువంటి ఎర్రని కిరణముల యొక్క కాంతి చేత ఆ తెల్లటి తామరపూలు అరుణశోభని సంతరించుకున్నాయి. కౌరవ బలం అంతా కూడా నిద్రలేచి సంతోషంగా పరమోత్సాహంతో యుద్ధభూమికి బయలుదేరి వచ్చారు. ధర్మరాజు గారి యొక్క అనుజ్ఞ మేరకి అర్జునుడు నిర్దేశించినటువంటి విధంగా దృష్టద్యుమ్నుడు పాండవుల పలపన క్రౌంచ వ్యూహాన్ని పన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కౌరవులు దానికి తగినట్టుగా వివిధ వ్యూహములుగా విడిపోయారు తమ తమ సైన్యములతోటి. బయలుదేరి వచ్చి మళ్ళీ ఘోరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. రెండవ రోజు ప్రారంభం నుంచే భీష్మాచార్యుల వారు విజృంభించి అంత పటిష్టంగా ఏర్పాటు చేసినటువంటి క్రౌంచ వ్యూహాన్ని భేదించడం ప్రారంభం చేశాడు. రెక్కలు సించి కంఠమున రేకులు వాపి శిరంబు వ్రచ్చి పేరుక్కున గ్రొంచ చందమగు నొడ్డు కలంగగ చేసి భీష్ముడి దిక్కున తానయై దిశలు దిటుకొనన్ శరకోటి నింప కెంపెక్కిన కంటి క్రేవ చెలివెక్కుడు సేయగా క్రీడి కృష్ణుతోన్. ఆ భీష్మాచార్యుల వారు పరమ సమర్థవంతంగా ఏర్పాటు చేయబడినటువంటి పాండవుల యొక్క ఆ క్రౌంచ వ్యూహాన్ని భేదించడం మొదలుపెట్టాడు. దాని యొక్క ఈకలు విడగొట్టేశాడు. రెక్కలనన్నింటినీ కూడా చిదిమేసి అస్తవ్యస్తం చేసేశాడు. అలాగే ఏ దిక్కున చూసినా భీష్ముడే కనపడ్డాడు. అసలు ఇక్కడ యుద్ధం చేస్తున్నాడు అక్కడ యుద్ధం చేస్తున్నాడు అని తేల్చుకోవడం కష్టం. తన రథాన్ని అంత శరవేగంతో పరిగెత్తిస్తూ ఆ రథం మీద అంతటా ప్రకాశిస్తున్నవాడై యుద్ధభూమి అంతటా తానొక్కడే అయి చెలరేగి పరమ భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ పాండవ సైన్యాన్ని అంతటినీ కూడా తుదముట్టిస్తున్నాడు. ఆ సమయంలో భీష్ముని యొక్క వీర విజృంభణం చూసినటువంటి అర్జునుడి యొక్క కన్నులు ఎరిపెక్కి కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ, చూడు భీష్ముడు ఎట్లా విజృంభించాడో, మన సేననంతటినీ కూడా తుత్తునియలు చేస్తున్నాడు. కాబట్టి తగిన విధంగా సమాధానం చెప్పడం కోసం నా శౌర్యానికి సరిపోయేటట్టుగా ఆయనతో యుద్ధం చెయ్యాలని అనుకుంటున్నాను. కాబట్టి ఓ కృష్ణ, నా రథాన్ని అటువైపుకి మళ్లించమన్నాడు. వెంటనే ఆ తొట్టు పడకుండా ఏ విధమైనటువంటి పొంగు లేకుండా అత్యంత జాగ్రత్తతో సంయమనాన్ని పాటిస్తూ పరాక్రమాన్ని అస్త్రవిద్యని భుజబలాన్ని ప్రదర్శించి
ఆ భీష్ముడి మీద దాడి చెయ్యాలి. ఎందుకని అంటే అన్ని వేళలా అతి జాగ్రత్తతో అన్ని రకాలుగా చూసుకుంటూ ఉండాలి. ఏదో ఒకచోట భీష్ముడి మీద కించిత్ పై చేయి కనపడింది అని చెప్పి పొంగిపోవడానికి వీల్లేదు. అట్లాగని ఏ కారణం చేత కూడా యుద్ధం మీద ఏకాగ్రత తగ్గడానికి వీల్లేదు. అంత జాగ్రత్తగా యుద్ధం చేయవలసినటువంటి వీరుడు ఆ భీష్మాచార్యుల వారు. ఆయనతో యుద్ధం చేసేటప్పుడు అంత జాగ్రత్తగా చేయాలి. కాబట్టి అటువంటి స్థితిలో నువ్వు యుద్ధం చేయవలసినది అని చెప్తే భీష్ముడి మీద దాడికి అర్జునుడు బయలుదేరాడు. ఆ భీష్ముడికి బాసటగా శల్యుడు, ద్రోణుడు, దుర్యోధనుడు అందరూ కూడా నిలబడి ఉన్నారు. యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు తన రథంతో బయలుదేరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అడ్డు వచ్చినటువంటి శూరసేన దేశానికి సంబంధించినటువంటి సైన్యాన్నంతటినీ కూడా గెలిచి ముందుకు చొచ్చుకొని వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆ భీష్ముడి పక్షాన ఉండేటటువంటి వీరులు అనేకమైనటువంటి బాణములను ఒక్కొక్కరుగా అర్జునుడి మీద ప్రయోగించారు. అందులో భీష్ముడు ఒక్కడే 77 బాణములను ప్రయోగించాడు. అలాగే భీష్ముడికి సాయంగా వచ్చినటువంటి ద్రోణుడు 20 బాణాలు వేశాడు. కృపాచార్యుడు 500 బాణములు అర్జునుడి మీద వేశాడు. వికర్ణుడు 3, శల్యుడు 9, దుర్యోధనుడు 64 బాణములను ప్రయోగించాడు. ఇన్ని బాణములు ఇన్ని వైపుల నుంచి వచ్చి పడుతున్నా కూడా ఒక కొండ బ్రహ్మాండంగా పడిపోతున్నటువంటి వర్షధారలను ఎలా సహించి చెక్కు చెదరక నిలబడుతుందో అలా నిలబడి ఆ రోజు అర్జునుడు కౌరవ సేనంతటినీ కూడా చెల్లాచెదరు చేశాడు. అర్జునుడి యొక్క వీర విజృంభణాన్ని, భీష్ముడిని నిగ్రహించినటువంటి తీరుని చూసి తట్టుకోలేకపోయాడు దుర్యోధనుడు. తట్టుకోలేక భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, తన భుజసారమేర్పడగదర్పితుడై మన ఎందు చేయగలిగిన నృపకోటి నెల్ల నవలీలమయిన్మును మించి త్రుంచనర్జనుడదే, నీవు చూడననురూపమే నీకిది, మున్ను కర్ణు భండనము తొలంగ చేసిటకట ఇటు లొప్పరికింపపడియే. ఓ భీష్మాచార్య, మీరు చూస్తున్నారు కదా, అర్జునుడు తన భుజ దర్పానికి సరిపోయేటటువంటి విధంలో పరమ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ మనతో అనుగమించి యుద్ధానికి వచ్చినటువంటి మిత్రులైనటువంటి రాజులందరినీ కూడా భంగపాటుకు గురయ్యేటట్టుగా చేస్తున్నాడు. అర్జునుడు ఇట్లా విజృంభిస్తుంటే మీరు ఇట్లా చూస్తూ ఊరుకోవడం అనేటటువంటిది సమంజసంగా లేదు. పైగా యుద్ధ ప్రారంభంలోనే మీరు కర్ణుణ్ణి యుద్ధానికి రావద్దు అని చెప్పారు. ఇప్పుడు కర్ణుడి సాయం కూడా మనకి లేదు. అటువంటి సమయంలో మీరేమో అర్జునుడితో యుద్ధం చెయ్యకుండా సరి అయిన రీతిలో ఆ అర్జునుడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని కేవలం చూస్తూ ఉండడం చేత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా మీరు ఉపేక్ష వహించి చూడడం న్యాయమా అని అడిగాడు. అడిగితే వెంటనే ఆ విధంగా దుర్యోధనుడు అధిక్షేపించిన తరువాత భీష్ముడు అనేకమైనటువంటి బాణములను ప్రయోగించి శక్తినంతటినీ ప్రదర్శించాలనేటటువంటి అకుంఠితమైనటువంటి నిర్ణయంతో ఆయన యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. ఆ బాణములను ప్రయోగించి అర్జునుడి యొక్క మనసుని బాగా నొప్పించాడు, శరీరం ఖేదపడేటట్టుగా చేశాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని కూడా ఛేదించాడు. కృష్ణుడు నెత్తుటితో తడిసిపోయి ఎర్రటి చిగురాకులతో శోభిల్లేటటువంటి పారిజాత పువ్వులతో కూడుకున్నటువంటి చెట్టు ఎలా ఉంటుందో అటువంటి రీతిలో ప్రకాశిస్తున్నాడు. అంత ఘోరమైనటువంటి యుద్ధం అర్జునుడికి భీష్మాచార్యుల వారికి జరిగింది. అయితే అప్పుడు ఆ భీష్ముడు ప్రయోగించినటువంటి బాణ పరంపరనంతటినీ కూడా అర్జునుడు సహించి తన సైన్యం ఏమాత్రం చెక్కు చెదరకుండా చూసుకున్నాడు. అర్జునుడు ప్రయోగిస్తున్నటువంటి బాణ పరంపర చేత కౌరవ సైన్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భీష్మాచార్యుడు కాపుదల వహించాడు. ఈ విధంగా ఇద్దరి మధ్య సంకుల సమరం జరుగుతుంటే చూసినటువంటి వీరులందరూ ఆశ్చర్యంతో, యుద్ధం చేస్తే భీష్ముడితో అర్జునుడే చెయ్యాలి, అర్జునుడితో యుద్ధం చేస్తే భీష్ముడే చెయ్యాలి, ఇద్దరూ ఒకరికొకరు సరిపోయినటువంటి వారు, పరాక్రమాలంటే ఇంత గొప్పగా ఉంటాయి కదా అని ఆశ్చర్యపోతూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఆ ద్రోణాచార్యుల వారికి దృష్టజుమ్నుడికి పరమ భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. వృషతపౌత్రుండు గదవైవ పిడుగువోలే నడరునెడ పొడిగా చేసే నస్త్రగురుడు
భల్లములు గట్టి మైవరు వెల్లచించి అతని నిత్తిటిలో ముంచె శితశరములా. ఆ దృష్టజ్యుమ్నుడు పాండవుల యొక్క సర్వసైన్యాధిపతి. ఆయన ప్రయోగించినటువంటి ఒక గొప్ప గదని విరిచేసి ద్రోణాచార్యుల వారు ఒక గొప్ప బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం ఏం చేసింది అంటే దృష్టజ్యుమ్నుడి యొక్క కవచాన్ని భేదించి ఆయన శరీరాన్ని డొల్లపొడిచింది. ఆ కారణం చేత దృష్టజ్యుమ్నుడు ఆ శరీరంలోంచి కారిపోతున్నటువంటి నెత్తుటి ఆ ప్రవాహంలో తేలేడు. అంత గొప్పగా నెత్తురు కారేటట్టుగా ద్రోణాచార్యుల వారు దృష్టజ్యుమ్నుడి మీద ఆ బాణప్రయోగం చేశాడు. దృష్టజ్యుమ్నుడు కూడా ఎంత మాత్రమూ యుద్ధంలో వెనక్కి తీయకుండా ద్రోణాచార్యుల వారి మీద అంత గొప్పగాను యుద్ధం చేశాడు. అప్పుడు ద్రోణుడు కూడా దృష్టజ్యుమ్నుడు ప్రయోగించినటువంటి బాణ పరంపర యందు గాయపడితే ఆ గాయములలోంచి నెత్తురంతా కూడా పైకి స్రవించింది. ఆ విధంగా దృష్టజ్యుమ్నుడు యువతల వైపున ద్రోణాచార్యుల వారు పరమ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తుండగా ఆ ద్రోణాచార్యుల వారు ప్రయోగించినటువంటి బాణముల చేత దృష్టజ్యుమ్నుడి యొక్క రథం విరిగిపోతే ఏమాత్రం జంకు గొంకు లేకుండా దృష్టజ్యుమ్నుడు నేల మీద నిలబడి ద్రోణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఆ రోజున చూపించినటువంటి రౌద్రాకృతికి కౌరవ సైన్యం అంతా కూడా గజగజలాడిపోయింది. రథం విరిగిపోయినా, నేల మీద నిలబడవలసి వచ్చినా, నిలబడి యుద్ధం చేస్తున్నా అంత గొప్పగా దృష్టజ్యుమ్నుడు యుద్ధం చేస్తున్నాడు. అయితే గురువైనటువంటి ద్రోణాచార్యుల వారు ప్రయోగించినటువంటి బాణ పరంపర యొక్క తాకిడికి దృష్టజ్యుమ్నుడు కూడా తట్టుకోలేకపోయాడు. ఇలా చాలా కష్టపడి తన చేతి డాలుతో ద్రోణాచార్యుల వారు వేస్తున్నటువంటి బాణములను నివారించుకుంటూ ఒక పక్క ఆ శత్రు సైన్యంతో యుద్ధం చేస్తూ డస్సిపోతున్నటువంటి దృష్టజ్యుమ్నుడిని చూసి రక్షించుకోవాలనేటటువంటి ఆలోచనతో భీమసేనుడు చాలా తొందరగా ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ భీముడు దృష్టజ్యుమ్నుడికి బాసటగా నిలబడ్డాడు. నిలబడి ఇద్దరు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో కేతుమంతుడు ఆ భీష్మునిపైకి విజృంభించాడు. అలాగే ఆ భీముని పైకి విజృంభించాడు కేతుమంతుడు. ఆ విజృంభించినటువంటి సమయంలో భీముడు ప్రయోగించినటువంటి బాణ పరంపరలో ఎట్లా అయితే అగ్నిహోత్రంలో దీపపు పురుగులు పడి నశించిపోతాయో అలా కేతుమంతుడు నశించిపోయాడు. ఆ తర్వాత కళింగరాజు యొక్క పుత్రుడైనటువంటి శక్రదేవుడు భీమసేనుణ్ణి ఎదుర్కొని భయంకరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభించి ఆ భీముడి యొక్క రథానికి కట్టబడి ఉన్నటువంటి గుర్రములన్నింటినీ కూడా సంహరించాడు. భీముడు కోపం వచ్చి ఒక పెద్ద గదని ఒకదాన్ని ఆ శక్రదేవుడి మీదకి విసిరాడు. ఆ శక్రదేవుడు సారథితో పాటు ఆయన రథానికి కట్టబడి ఉన్నటువంటి పతాకం అన్నీ కూడా కిందకి కూలిపోతే ఆ శక్రదేవుడు అక్కడికక్కడ మరణించాడు. అలాగే భీమసేనుడు ఆ కళింగరాజు యొక్క తమ్ముడు, కళింగరాజు శృతాయువు, ఆ శృతాయువు యొక్క తమ్ముడైనటువంటి భానుమంతుణ్ణి ఆ యుద్ధంలో సంహారం చేశాడు. అట్లా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఈ కళింగ భూపతి శృతాయువు భీముడి మీద యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి ఇద్దరు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఆ శృతాయువు రథం మీదనే స్పృహ తప్పి పడిపోయేటట్టుగా భీముడు కొట్టాడు. ఆ భీముడు అతని రథచక్ర రక్షకులైనటువంటి సత్యుడిని, సత్యదేవుణ్ణి సంహరించి ఆకాశం దద్దరిల్లిపోయేటట్టుగా ఒక పెద్ద సింహనాదం చేశాడు. ఆ విధంగా సంకుల సమరం నడుస్తుండగా భీష్ముడు వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి భీముడి మీద బాణ ప్రయోగం చేశాడు. ప్రయోగం చేసి భీముడు కలత చెందేటట్టుగా పరమాద్భుతమైనటువంటి రీతిలో యుద్ధాన్ని మొదలుపెట్టాడు. భీముడు కూడా శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ఆ భీష్ముడి మీదకి ప్రయోగించాడు. ఆ శక్తిని భీష్ముడు 3 ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత ఆ భీముడికి కోపం వచ్చి గదని చేత్తో పట్టుకొని ఆ భీష్మాచార్యుల వారితో యుద్ధం ప్రారంభం చేశాడు. ఆ సమయంలో సాత్యకి ఆశ్చర్యకరమైనటువంటి రీతితో కూడుకున్నటువంటి ఒక విశేషాన్ని చేశాడు. ఆయన అక్కడ భీష్ముడు యుద్ధం చేస్తుండగా ఒక్క ఉదుటున భీముడిని దాటి ఏదో ఇంద్రజాలం చేశాడా అన్నట్టుగా ఒక అస్త్రాన్ని సంధించి భీష్ముడి యొక్క రథసారథిని పడగొట్టాడు.
ఆ రథసారథిని పడగొట్టగానే సారథి లేనటువంటి గుర్రాలు వాయువేగంతో భీష్మాచార్యుల వారు కూర్చుని ఉన్నటువంటి రథాన్ని యుద్ధభూమిలోంచి తీసుకుని వెళ్ళిపోయాయి. వాయువేగంబులైన తద్వాహనములు భీష్ము తేరెత్తుకొని పారే పృథివీ అదురువనపుడు మన సైనికులు కీచకారికెదురు నలికి పాసిన బయలయ్యే అతని మనుము. ఆ విధంగా సాత్యకి ఎప్పుడైతే సారథిని చంపేశాడో భీష్ముడు కూర్చున్నటువంటి రథం యుద్ధభూమిలోంచి ఆ గుర్రములు పరిగెత్తుకుంటూ తీసుకుని వెళ్ళిపోయినటువంటి కారణం చేత ఒక విధంగా భీష్మాచార్యుల వారు ఆ రోజు భంగపాటుని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సమయంలో ఏర్పడినటువంటి భూమి యొక్క దద్దరిల్లిన శబ్దానికి భీముడి ముందు ఉన్నటువంటి సైనికులందరూ చెల్లాచెదరైపోతే ఆ భీముని యొక్క ఉద్ధతిని చూసి తొలగిపోతే ఆయన ముందంతా ఖాళీ భాగం ఏర్పడింది. అంత గొప్పగా భీముడు సాత్యకి కలిసి భీష్ముడికి ఒక రకమైన భంగపాటుతో కూడుకున్నటువంటి కించిత్ పరాజయ సూచన కలిగేటట్టుగా చేశారు. మరి ఆ సారథి మరణించి భీష్ముడు కూర్చున్నటువంటి రథం యుద్ధభూమిలోంచి తొలగిపోవడం అంటే అటువంటి మహానుభావుడికి, ఆ స్థాయి మహావీరుడికి అది ఒక రకంగా అవమానమే. కాబట్టి ఆ రకంగా భీష్ముని యొక్క రథం ఆ యుద్ధభూమి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ధర్మరాజు అవకాశం చూసుకొని సైన్యాన్నంతటినీ కూడా ఉత్సాహపరిచాడు. ఇది సరి అయినటువంటి అదును, అందరూ కమ్ముకుని ఆ కౌరవ సైన్యాన్ని మట్టుపెట్టే ప్రయత్నం చెయ్యండి అని. వెంటనే పాండవ సైన్యాలన్నీ కూడా ఉత్సాహాన్ని పొంది విజృంభించి యుద్ధాన్ని ప్రారంభం చేశాయి. అర్జునుడు ప్రయోగించినటువంటి బాణ పరంపర వలన ఆ రోజున కౌరవ సైన్యంలో ఖండముల కింద అందరూ కూడా పడిపోయారు. విరిగిపోయినటువంటి రథాలు, తెగిపోయినటువంటి తలలు కలిగినటువంటి ఏనుగులు, గుర్రాలు, విరిగిపోయినటువంటి రథాలు, ప్రవహిస్తున్నటువంటి నెత్తుటితో యుద్ధభూమి అంతా కూడా పరమ భయంకరంగా కనపడింది. ఎక్కడ చూసినా విరిగి పడిపోయినటువంటి పతాకాలు, ఆ రథంలో ఉన్నటువంటి వీరులకు అలంకరింపబడినటువంటి గొడుగులు విరిగి నేల మీద పడిపోతే పరమ భయంకరమైనటువంటి స్థితిలో ఆ సమయంలో ఆ యుద్ధభూమి అంతా కనపడుతుంటే ఆ తమ మీద వెళ్ళవలసినటువంటి మనుష్యులు కింద పడిపోయినటువంటి కారణం చేత వాళ్ళ వాహనములైనటువంటి గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటివి అదుపు తప్పి పరిగెడుతుంటే వాటి కాళ్ళ కింద పడిపోతామనేటటువంటి భయంతో కౌరవ సైన్యం అంతా కూడా చెల్లాచెదరైపోయింది. అది చూసి కృష్ణుడు పరమ సంతోషంతో ఆ పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు మళ్ళీ తిరిగి వచ్చి ఆ అర్జునుడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూసి ద్రోణాచార్యుల వారితో అంటాడు, కృష్ణ సారథ్యముననొప్పు క్రీడియిపుడు కౌరవానీకముల నెల్ల కసిమ సంగి కృష్ణ సారథ్యముననొప్పు క్రీడియైన ఎట్లు చేయంగవలయుతానట్లు చేసే. చూశారా ద్రోణాచార్య, అర్జునుడు ఇవాళ ఇంత గొప్పగా యుద్ధభూమిలో ఈ సైన్యం మధ్య తన రథం మీద తిరిగి యుద్ధం చేసి ఇంతమంది మడిచిపోయేటట్టుగా తన పరాక్రమాన్ని ప్రదర్శించి కౌరవ సైన్యాన్ని చెల్లాచెదరు చేయగలిగాడు అంటే అది అర్జునుడి యొక్క పరాక్రమం ఒక్కటే కాదు. ఒడుపుగా రథం ఎట్లా తిరిగితే ఈ యుద్ధంలో అంత విజయం సాధింపబడుతుందో అంతగా అర్జునుడి యొక్క పరాక్రమం ప్రకాశించడానికి సౌలభ్యము కలుగుతుందో అంత అద్భుతమైనటువంటి రీతిలో ఈ రథాన్ని నడిపినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఈ గొప్పతనం చెల్లుతుంది. ఏదైనప్పటికీ కృష్ణుడు కృష్ణుడే, అర్జునుడు అర్జునుడే. కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి కూర్చుని ఇటువంటి యుద్ధం చేస్తుంటే తప్పించగలిగినటువంటి వాడెవరుంటాడు అని అర్జునుడి యొక్క హస్త లాఘవానికి, ఆయన చేసినటువంటి యుద్ధానికి, ఆ శత్రు సైన్యాన్ని పారద్రోలినటువంటి విధానానికి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సారథ్య ప్రౌఢిమకి భీష్ముడు సంతోషించి ద్రోణాచార్యుల వారితో అభినందన పురస్సరంగా మాట్లాడి, ఇప్పుడు ఆ అర్జునుణ్ణి చూస్తే మూడో కన్ను తెరిచినటువంటి శివుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. కాబట్టి మన సైన్యం ఇప్పుడు అదుపు తప్పిపోయింది, సేనలన్నీ కూడా పారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ముందు కర్తవ్యం ఆ సైన్యాన్నంతటినీ కూడా నిగ్రహించాలి అని చెప్పి ఆ సైన్యం పారిపోకుండా రణరంగంలో మోహరించారు.
తర్వాత అప్పటికే సైన్యం అంతా బడలిపోయి ఉందని, వాళ్ళందరూ కూడా అలసట పొంది ఉన్నారని, సూర్యుడు అస్తమించేటటువంటి వేళ అయిందని, ఇక యుద్ధం ఆపడం మంచిది అని ప్రకటించి భీష్ముడు యుద్ధాన్ని ఆపుచేశాడు. ఆ తర్వాత 3వ రోజు యుద్ధం ప్రారంభమైంది. 3వ రోజు యుద్ధం ప్రారంభం అవుతూనే భీష్మాచార్యుల వారు తన సైన్యాన్నంతటినీ కూడా గరుడ వ్యూహంగా తీర్చిదిద్ది తానే స్వయంగా ఆ గరుడ వ్యూహానికి ముక్కు దగ్గర నిలబడ్డాడు. అట్లాగే ఆ కౌరవ సైన్యం గరుడ వ్యూహాన్ని పన్నింది అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి అర్జునుడు సర్వసైన్యాధిపతి అయినటువంటి దృష్టజ్యుమ్నుడిని పిలిచి అర్ధచంద్రాకారంలో వ్యూహాన్ని నిర్మాణం చేస్తే ఆ భీష్ముడితో యుద్ధానికి సౌలభ్యం కలుగుతుంది అని, కౌరవ సైన్యాన్ని మట్టు పెట్టడానికి అవకాశం ఏర్పడుతుందని అర్ధచంద్రాకారంలో వ్యూహాన్ని రచింపచేశాడు. 2 పక్షముల మధ్య భయంకరమైనటువంటి యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. ఏ పక్షమూ వెనుకంజ వేయట్లేదు. ఉభయ పక్షములు కూడా సమాన స్థాయిలో ఉత్సాహంతో యుద్ధం చేస్తున్నారు. అట్లా యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఆ అర్జునుడు శరపరంపర కురిపించి కౌరవ సైన్యాలు విజృంభించకుండా ఎక్కడికక్కడ అరికడుతూ వచ్చాడు. ఆ సమయంలో దుర్యోధనుడు భీముడు యుద్ధభూమిలో కలుసుకున్నారు. దుర్యోధనుడు భీముణ్ణి చూస్తూనే భీముడి మీద ఒక బాణాన్ని ప్రయోగించాడు. వెంటనే భీమసేనుడు నవ్వుతూ ఒక పెద్ద బాణాన్ని దుర్యోధనుడి మీద ప్రయోగించాడు. దుర్యోధనుడు ఆ బాణం తగలగానే శరీరం తూట్లు పడి మూర్ఛపోయాడు. అలా మూర్ఛపోయిన తరువాత దుర్యోధనుణ్ణి రక్షించుకోవాలి అనేటటువంటి సంకల్పంతో ఆ సారథి రథాన్ని యుద్ధభూమిలోంచి మరల్చి వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు. క్షేమంగా దుర్యోధనుణ్ణి వేరొక ప్రదేశానికి చేర్చాడు. ఆ దృష్టజ్యుమ్నుడు భీముడు కలిసి తరిమి కొట్టగా ఆ కౌరవ సైన్యం అంతా కూడా చెల్లాచెదరైపోయింది. ఆ సాత్యకి అభిమన్యుడు కలిసి వెంటాడుతుంటే శకుని సైన్యం అంతా కూడా ధైర్యాన్ని కోల్పోయి పారిపోవడం మొదలుపెట్టింది. కొంతసేపు అయిన తరువాత ఆ రథంలో సారథి దుర్యోధనుడు మూర్ఛపోయి ఉండగా తీసుకుని విడిపోయాడు కదూ. ఆ దుర్యోధనుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. తేరుకుని మళ్ళీ యుద్ధాన్ని వెనక్కి తిప్పి సారథిని మందలించాడు. అంత గొప్ప యుద్ధం జరుగుతుంటే అసలు ఎవరు నిన్ను యుద్ధంలో అవతల వైపు నుంచి యువతల వైపుకి తీసుకురమ్మన్నారు? రథాన్ని అలా వెనక్కి తీసుకురావడం అనేటటువంటిది నాకు అవమానం కదా అని మందలించి రథాన్ని తీసుకొని మళ్ళీ యుద్ధభూమికి వచ్చాడు. వచ్చి గొప్ప సింహనాదం ఒకటి చేసి బలపరాక్రమాలు పుంజుకొని మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తూ భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఓ మాట అన్నాడు. ముక్కున 3 లోకములనొక్కట తాకిన ఏమి పోర మీరొక్కడొకండ గెల్చుటను నోపుదు, పోర మీరొక్కడొకండ గెల్చుటకు నోపుదు రశ్రమ వృత్తి, ఇట్టి మీ ముక్కున నూర్పుగల్గా మన మోహర మీ దురవస్థ పొందుని, అక్కట మున్న పాండవులు కల్గగా నొల్ల మిసెప్పరైతిరి. ఆ భీష్మాచార్యుల వారిని విమర్శ చేస్తూ ఆయన యుద్ధం చేయకపోవడం వల్లే తాను మూర్ఛపోయానని, తన రథాన్ని యుద్ధభూమి నుండి మరల్చవలసి వచ్చిందని, పాండవ సైన్యాలు విజృంభించగలుగుతున్నాయని, భీష్ముడు తలుచుకుంటే తన శక్తిని అంతటినీ కూడా నిజానికి ప్రదర్శిస్తే పాండవ పక్షం అంత గొప్ప యుద్ధం చెయ్యలేదని మనసులో స్థిరమైనటువంటి నిర్ణయం పొందినటువంటి వాడై భీష్ముడితో అక్కసుతో మాట్లాడడం ప్రారంభం చేశాడు. అంత పెద్ద ఆయన, అంత గౌరవనీయుడు, ఆ వయసులో అంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు అని ఆలోచించకుండా ఆయన్ని విమర్శిస్తూ ఉక్కున 3 లోకములనొక్కట తాకిన ఏమి పోర మీరొక్కడొకండ గెల్చుటకు నోపుదు రశ్రమ వృత్తి. 3 లోకములు కట్టకట్టుకుని యుద్ధానికి వచ్చినా కూడా శ్రమ లేకుండా 3 లోకములను మీరొక్కరే గెలవగలరు. అంతటి సమర్థత కలిగిన వారు తాతగారు భీష్మాచార్య మీరు.
ఇట్టి మీ ముక్కున నూర్పుగల్గా, ఇంకా మీరు ఊపిరి తీస్తుండగా అంటే మీరు బతికుండగా, ఆ మాట ఎంత కఠినమైనటువంటి మాట. అది ఒక తాతగారిని ఉద్దేశించి ఆ వంశాన్ని నిలబెట్టడానికి అన్ని త్యాగాలు చేసినటువంటి ఒక మహాపురుషుణ్ణి ఉద్దేశించి దేవదానవులు కూడా ఎవరి యుద్ధాన్ని చూసి ప్రశంసించారో, మొదటి రోజు ఆయన యుద్ధం చూసి ధర్మరాజే హడలిపోయాడో అటువంటి పెద్దాయన్ని పట్టుకుని అటువంటి మాటలు ప్రయోగించడం అనేటటువంటిది దుర్యోధనుడి యొక్క గర్వానికి అహంకారానికి ప్రతీకలు. అందుకే ఇట్టి మీ ముక్కున ఊర్పుగల్గా, మీరు ఇంకా ఊపిరి తీస్తుండగా, మీరు బ్రతికుండగా, ఈ మన మోహరం ఈ దురవస్థ పొందుని మన సైన్యం ఇటువంటి దుర్భరమైనటువంటి స్థితిని పొందవచ్చా? అక్కటామున్న పాండవుల కల్గగ నొల్లమి సెప్పరైతిరి. పాండవులు బాధపడేటట్టుగా, పాండవులకు కష్టం కలిగేటట్టుగా నేను యుద్ధం చెయ్యను అని మీరు ముందే చెప్పి ఉంటే నా దారి నేను చూసుకునేవాడిని కదా. ఆ రోజు మీరు సభలో కర్ణుడినైతే మాత్రం అంత కఠినంగా చెప్పారు, నువ్వు యుద్ధానికి రావక్కర్లేదు, నువ్వు రావద్దు, నీ బంధువులు రావద్దు, స్నేహితులు రావద్దు, నీ కుమారులు రావద్దు, తమ్ముళ్ళు రావద్దు, నేను యుద్ధం చేస్తాను, నా యుద్ధం ఏమిటో చూద్దు కానీ అన్నారు. కర్ణుడితో ఆ రోజు అంత పరుషంగా అంత కఠినంగా మాట్లాడినటువంటి మీరు నాతో ఆనాడే ఇంకొక మాట చెప్పి ఉండి ఉంటే, పాండవులతో నేను కఠినంగా యుద్ధం చెయ్యను అని స్పష్టంగా చెప్పి ఉంటే నా దారి నేను చూసుకుని ఉండేవాడిని. కానీ మీరు ఏదో పెద్ద యుద్ధం చేసేటటువంటి వారిలా నాతో మాట్లాడి తీరా యుద్ధానికి వచ్చిన తరువాత నా ఆశలన్నీ అడియాసలు చేసి మీరు ఇలా చూస్తూ ఊరుకుంటే, మీ శక్తిని ప్రదర్శించకపోతే నేను భంగపాటుకి గురవుతున్నాను కదూ. కాబట్టి మీరు నిష్కారణంగా ఎందుకు అటువంటి మాటలు చెప్పి సర్వసైన్యాధ్యక్ష పదవిని స్వీకరించారు అంటే, ఒక రకంగా అంతర్లీనంగా ప్రతిపాదన ఏమిటి అంటే, మీరు ఆనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పి ఇంత కీలకమైనటువంటి పదవిని స్వీకరించి పాండవుల మీద పక్షపాతంతో మీ శక్తికి తగినట్లుగా యుద్ధం చేయడం మానేసి పాండవుల గెలుపునకు పరోక్షంగా తోడ్పడుతున్నారు. ఇంతటి కుటిలమైనటువంటి బుద్ధి మనసులో పెట్టుకొని నీ శక్తికి తగినట్లు యుద్ధం చెయ్యని వాడివి, కర్ణుడిని యుద్ధానికి రాకుండా చేసిన వాడివి, నీకింత పక్షపాతం ఉంది అని నాకు ముందే చెప్పుంటే నేను నా దారి నేను చూసుకునేవాడిని కదా. ఎందుకు సర్వసైన్యాధ్యక్ష పదవిని అసలు స్వీకరించినట్టు? ఈ విషయం ముందు చెప్తే అసలు ఆ పదవిలో నిన్ను కూర్చోబెట్టేవాడినే కాదే. ఇటువంటి మాటలు అంతటి మహానుభావుడు ఈ భూమి మొత్తం మీద ఏ ఒక్క రాజు ఆయనతో యుద్ధం చేయడానికి సిద్ధపడడు. అటువంటి భీష్మాచార్యుల వారిని పట్టుకొని దుర్యోధనుడు ఇటువంటి మాటలు మాట్లాడడం అనేటటువంటిది నిజంగా ఆ భీష్ముడి మనసు ఆ రోజున అర్జునుడు ప్రయోగించిన బాణముల వలన కన్నా దుర్యోధనుడు పలికిన మాటల వలన ఎక్కువ ఖేదపడి ఉంటుంది. భీష్ముడు దుర్యోధనుడి వంక తిరిగి మాట్లాడుతూ, పురుహూత సహితమగు నిర్జర బలమునకైన గెలువ శక్యమే, సమరస్థిరులకు పాండు తనూజుల నరనాయక, నీకు ఇట్లనం తగవగునే. ఓ దుర్యోధన, నువ్వు నన్ను అనేటప్పుడు చాలా చులకనగా అనేశావు, కానీ నేను ఒక్క మాట చెప్తాను విను. దేవేంద్రుడు దేవతా సైన్యాన్నంతటినీ కూడా తీసుకుని వచ్చి యుద్ధం చేసినప్పటికీ కూడా పాండవులతో యుద్ధం చేసి గెలుపు పొందడం అనేటటువంటిది అంత తేలికైన విషయం అనుకుంటున్నావా? అటువంటిది దుర్యోధన, మనం పాండవుల మీద యుద్ధంలో అంత తేలికగా గెలిచేయడం అనేటటువంటిది ఎలా సంభవం అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? వృద్ధులు, గతాయువులు, దుర్బుద్ధులు అగు వారి చేత పోదురే, శస్త్రాస్తోద్ధతియు బాహు గర్వ సమృద్ధియు కల పాండుసుతులు అమిత్రధ్వంసి. ఏమిటి అమిత్రధ్వంసి? మిత్రులు కానివారు శత్రువులు, శత్రువుల్ని ధ్వంసం చేయగలవాడా అని పిలిచాడు అంటే ఎత్తి పొడుపు. నిజంగా శత్రువులను సంహరించగలిగిన వాడైతే భీముడి చేతిలో మూర్ఛపోయి సారథి రథాన్ని తప్పించవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నీవు చేతకాని వాడివా? నువ్వు యుద్ధం చేయలేకపోయావా? నువ్వేమో మాకు పెద్ద పెద్ద పన్నాలన్నీ వర్ణిస్తున్నావా? నిజంగా మేము యుద్ధం చేసిన నాడు ఎంతమందిని చంపాము? నువ్వేం యుద్ధం చేశావని? ఎవరి జోలికి వెళ్ళి ఎంత గొప్పగా యుద్ధంలో
విజయాన్ని సాధించగలిగామని నువ్వు నాకు చెప్పొచ్చావు అన్న దెప్పిపొడుపుతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడుతూ కర్ణుడి పేరెత్తాడు కదూ. కర్ణుడి సభలో అస్తమానం అంటుండేవాడు, వీళ్ళు వయసైపోయిన వాళ్ళు, వృద్ధులు, పక్షపాత బుద్ధి కలిగినటువంటి వారు, అందుకని మనసులో పాండవుల పట్ల పక్షపాతంతో ఉంటారు కాబట్టి మనం నిజంగా గెలవాలనేటటువంటి సద్బుద్ధితో కూడిన వారు కాదు కాబట్టి దుర్బుద్ధి కలిగిన వారు అంటూ ఉంటాడు కదూ. అందుకని కర్ణుడి పేరు దుర్యోధనుడు ఇచ్చాడు కనుక భీష్మాచార్యుల వారు దాన్నే ఉటంకిస్తూ ఒక మాట అన్నాడు, వృద్ధులు. ఏమయ్యా, పాండవ సైన్యాన్ని గెలవడం అంటే అంత తేలిక? దేవేంద్రుడే దేవతా సైన్యంతో కలిసి వచ్చి యుద్ధం చేసినా కూడా గెలవడం సాధ్యం కాదు కదా. ఇక మేమెవరం వృద్ధులం, గతాయువులం, ఆయువు చెల్లిపోయిన వాళ్ళం, దుర్బుద్ధులం. ఇటువంటి వాళ్ళం పాండవులతో యుద్ధం చేసి గెలవడం అంత తేలికైనటువంటి పని దుర్యోధన. కాబట్టి వాళ్ళు చూస్తే అస్త్రములలో శస్త్రములలో కూడా చాలా నిపుణులైనటువంటి వారు, విశేషమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వారు, శస్త్రాస్త్రోద్ధతియు. వాళ్ళకి శస్త్రములు తెలుసు, అస్త్రములు తెలుసు. అస్త్రము అంటే మంత్రమును దాని మీద ప్రయోగించి విడిచిపెడితే అస్త్రం అవుతుంది, పట్టుకుని యుద్ధం చేస్తే శస్త్రం అవుతుంది. కొన్ని విసురుతారు, శూలాల వంటివి. కొన్ని చేత్తో పట్టుకుని యుద్ధం చేస్తారు, కత్తి వంటివి. కొన్ని చేత్తో పట్టుకుంటారు, విసురుతారు. పాశం ఉందనుకోండి, విసిరి వేసి లాగుతారు. రకరకాలైనటువంటి ఉంటాయి ఆయుధములు, వాటినన్నింటినీ శస్త్రములు అంటారు. మంత్రపురస్సరములు అయితే అస్త్రములు అంటారు. అస్త్రములయందు శస్త్రములయందు కూడా పాండుసుతులు నిష్ణాతులు. అటువంటి వారితో ఆయువు క్షీణించినటువంటి వారు యుద్ధంలో ఓడిపోరా? ఏమయ్యా అలా మాట్లాడతావు అని అయినను ఓపిన భంగిని భూనాయక పాండు రాజపుత్ర సముద్యత్సేనల కూల్చెద కనుగొను మీ నీవును బంధులును సమీపస్థులరై. అయినా కూడా దుర్యోధన, ఇవాళ నేను చేసేటటువంటి అరివీర భయంకరమైనటువంటి యుద్ధాన్ని చూడు. నువ్వేం యుద్ధం చేయక్కర్లా, అలా నా దగ్గర ఉండి తాత యుద్ధం అంటే ఏమిటో చూడు ఎలా ఉంటుందో. నువ్వే కాదు, మీ సమీపస్థులైన బంధువులందరినీ కూడా పిలు, వాళ్ళందరికీ కూడా చూపించు. మీరేమిటి ఇలా చూస్తున్నారు, మీరు యుద్ధం చేయట్లేదు, మీ మాటలు నమ్మి మిమ్మల్ని సర్వసైన్యాధ్యక్ష పదవిలో పెట్టాను, మీరు కర్ణుడు రాకుండా చేశారు అంటున్నావు కదూ. ఇవాళ తాత యుద్ధం ఏమిటో చూడు, నువ్వు చెయ్యక్కర్లా. నువ్వే కాదు, నీ బంధువులందరినీ కూడా పిలువు, వాళ్ళెవరు కూడా చెయ్యక్కర్లా యుద్ధం. అలా చూడమనం, తాత యుద్ధం అంటే ఏమిటో తెలుస్తుంది అని ఆయన ప్రచండమైనటువంటి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. ఎప్పుడైతే భీష్ముడు ఇటువంటి ప్రతిజ్ఞాపురస్సరమైనటువంటి పలుకులు పలికాడో కౌరవులు ఉత్సాహాన్ని పొందారు, శంఖాలు పూరించారు. కౌరవులందరిలోనూ కూడా గొప్ప సంతోషం కలిగింది. యుద్ధ సంబంధమైనటువంటి వాద్యములనన్నింటినీ మ్రోగించారు. అంతే, ఇక భీష్ముడు విజృంభిస్తే మధ్యందినటువంటి మార్తాండ బింబం అయిపోయి ఎక్కడ చూసినా తలలు తెగిపోతూ పడిపోతున్నటువంటివే. అసలు అలా చూస్తుంటే ఏదో అకస్మాత్తుగా పెద్ద గాలి వేసి ఎండుటాకులన్నీ చెట్ల నుంచి రాలిపోతే ఎలా ఉంటుందో, పువ్వులన్నీ తొడిమెల నుంచి ఊడిపోయి కింద పడిపోతుంటే ఎలా ఉంటుందో, అలా యుద్ధంలో శత్రు సైన్యం యొక్క తలలన్నీ తెగిపోతున్నాయి, పతాకములు ఊడిపోతున్నాయి, రథములన్నీ విరిగిపోతున్నాయి, గుర్రాలు చచ్చిపోతున్నాయి, ఏనుగులు చచ్చిపోతున్నాయి, పారిపోయేవాళ్ళు పారిపోతున్నారు, ప్రాణాలు దక్కించుకోవాలనుకునే వాళ్ళు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు పాండవ సైన్యం ఎక్కడా స్థిమితంగా లేదు. ప్రాణం దక్కితే చాలన్నట్టుగా వెన్నిచ్చి ఎవరి మానాన వాళ్లే పారిపోతున్నారు. నిత్తురు కాలవలు కట్టి ప్రవహిస్తోంది యుద్ధభూమిలో. ఆయన దుర్నిరీక్షుడు. అసలు ఆ భీష్ముడి వంక చూడడం సాధ్యం కాదు. ఏదో రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క యుద్ధం ఎలా ఉంటుందో అటువంటి యుద్ధమా అన్నట్టుగా భీష్ముడు ఆ రోజు చేసినటువంటి యుద్ధం అంత భయంకరమైనటువంటి యుద్ధం. ఎక్కడ చూసినా తెగిపోయినటువంటి చేతులు, తెగిపోయినటువంటి కాళ్ళు, శరీరాలు, పాదాలు, బాణాలు, కత్తులు, గదలు, శూలాలు, కిరీటాలు, చేతి కడియాలు, భుజకీర్తులు, గుర్రాలు, ఏనుగులు, పతాకాలు, రథాలు. ఒక్క వ్యక్తి విజృంభించి చేసినటువంటి యుద్ధానికి అంత భయంకరమైనటువంటి రీతిలో శత్రు సంహారం చేశాడు. పాండవులందరూ కూడా
ఆశ్చర్యపోయి ఆ భీష్ముడి యొక్క ఆ విజృంభణాన్ని అరికట్టలేక ఏమీ చెయ్యలేక నిలబడిపోయారు. పాండవ సైన్యమంతా కూడా వెనుతిరిగి పారిపోతోంది. అటువంటి సమయంలో ఆ భీష్ముడు యుద్ధరంగంలో ఎక్కడ చూసినా తానే కనపడుతున్నాడు. అంటే అసలు ఆ రథం అంత వేగంగా తిరుగుతోంది. ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని లేదు. ఆ విజృంభణానికి ఇక అసలు పాండవ సైన్యం నిలబడలేకపోయింది. ఏదో కొరివిని చేత్తో పట్టుకుని గిరగిర తిప్పుతుంటే అగ్ని వలయం ఎలా ఏర్పడుతుందో మధ్యలో ఎక్కడా వ్యవధానం లేకుండా ఒక అగ్ని చక్రం తిరిగినట్టు ఎలా కనపడుతుందో భీష్ముడు యుద్ధభూమిలో అలా తిరుగుతున్నాడు. అది ఏదైనా ఇంద్రజాలం చేస్తున్నాడా అనిపించేటట్టుగా రథాన్ని అంత గొప్పగా తొలించాడు. అంత గొప్పగా బాణములు ప్రయోగిస్తుంటే అసలు అలసట లేని ఆయన చేతి శక్తికి ఆశ్చర్యపోయి ఎవరూ ఆయన ధాటికి నిలబడలేకపోయారు. అసలు ఆ దృఢత్వం కానీ, ఆ ధనస్సు పట్టుకోవడం కానీ, ఆ బాణములను తూణీరములలోంచి తీయడం కానీ, ఆ సంధించడం కానీ, లక్ష్యమును చూసి గురిపెట్టడం కానీ, విడిచిపెట్టడం కానీ, ఒక్క బాణం లక్ష్యాన్ని తప్పడం కానీ లేకుండా అసలు ఆయన చేసినటువంటి యుద్ధాన్ని చూసి చారణులు అని భూమికి శుభవార్తలు చెప్పేటటువంటి వారు, ఆ చారణులు, దేవతలు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడి మూడవ నాడు భీష్ముడు చేస్తున్నటువంటి యుద్ధానికి ఆశ్చర్యపోయి భీష్ముడిని ప్రశంసిస్తూ నిలబడిపోయారు. భీష్ముడు ఇంచుమించు పాండవ సైన్యంలో ఉన్నటువంటి చతురంగ బలాలన్నింటినీ కూడా నేలమట్టం చేసేశాడు. ఒక అడవిని కార్చిచ్చు కాల్చేస్తే ఎలా ఉంటుందో అంత భయంకరమైనటువంటి యుద్ధంతో అందరినీ పడగొట్టేశాడు. దుర్యోధనుడు పరమ సంతోషంతో చూస్తున్నాడు. సంజయుడు చెప్తుంటే ధృతరాష్ట్రుడు పరమానందంతో వింటున్నాడు. అటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ ఒకసారి యుద్ధరంగం వంకంతా చూశారు. అర్జునుడితో మాట్లాడుతూ, కృప గురు భీష్మ యుక్తముగ గెల్తు సుయోధను సేన అంచు నీవపరమితోగ్రశక్తి మెరయందరి గోరుచునుండు దిప్పుడున్ కుపిత యుగాంత రుద్రుగతి గోలుమసంగినవాడు భీష్ముడు ఏచి పటు భుజాబలంబు విలసిల్లగా మార్కొన కుంకి యొప్పుని. నువ్వు తరచుగా అర్జున అంటుంటావు, యుద్ధంలో కృపాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు ముగ్గురు ఉండి విజృంభిస్తూ ఉంటే వాళ్ళని నియంత్రించి నేను యుద్ధం చెయ్యాలి, వాళ్ళతో సమానంగా నిలబడాలి, వాళ్ళని అరికట్టిన నాడు, వాళ్ళని గెలిచిన నాడు కదా నేను ఇన్ని అస్త్రములు సంపాదించిన దానికి సంతోషం అంటూ ఉంటావు. ఇవాళ నీకు అటువంటి అవకాశం వచ్చింది. అదిగో భీష్ముడు ప్రళయకాలంలో రుద్రుడు ఎలా విజృంభించి తాండవం చేసి లోకములను లయం చేస్తాడో అంత భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నీకు తగినటువంటి అవకాశం వచ్చింది కాబట్టి నీ భుజా దర్పాన్ని ప్రకటించి భీష్ముణ్ణి నిగ్రహించమన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, అనిన విని అర్జునుడు నుండి ఇట్లను, నీవింతగనేలా నీవింతనగనేలా అతని మీదన్ మన రథము బరపు ఇప్పుడా సునిశిత బాణముల అతని సొంపడగింతున్. ఓ శ్రీకృష్ణ, నువ్వు ఇంత చెప్పవలసినటువంటి అవసరం ఏముంది? నీవింతనగనేలా ఇన్ని మాటలు మాట్లాడాలా? ఇంత చెప్పాలా కృష్ణ? అక్కర్లేదు. అతని మీదన్ మన రథము బరపు, వెంటనే భీష్మాచార్యుల వారి మీదకి మన రథాన్ని తోలు. నేను భీష్ముడి యొక్క బాణములనన్నింటినీ కూడా నా బాణముల చేత నిగ్రహించి భీష్ముడి యొక్క విజృంభణాన్ని అరికడతానన్నాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు కూర్చుని ఉన్నటువంటి రథాన్ని భీష్ముడికి అభిముఖంగా నడిపాడు. నడిపి భీష్ముడు అర్జునుడు ఎదురెదురుగుండా నిలబడ్డారు. ఇద్దరు యుద్ధం ప్రారంభం చేశారు. ఆ కృష్ణుడు అర్జునుడు ఇద్దరూ కూడా రథంలో కూర్చుని ఉండగా భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తూ చాలా గొప్ప విజృంభణంలో ఉన్నాడు కాబట్టి ఇటు అర్జునుణ్ణి అటు కృష్ణుణ్ణి కూడా బాణ పరంపరల చేత నొప్పించాడు. ఎంతగా నొప్పించాడు అంటే అర్జునుడు డస్సిపోయి ఇక తిరిగి భీష్ముడి మీద బాణములు వెయ్యడానికి తగినటువంటి శక్తిని కోల్పోయేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంతగా అర్జునుడు డస్సిపోయి ఒక పక్క ఒరిగిపోయి ఉన్నాడు.
కృష్ణుని మీద కూడా భీష్ముడు అన్ని బాణములను వేస్తున్నాడు. హరి తాను నొచ్చిన నరుని తెరంగు ఎరిగి భీష్మునకు ఇంచుకయున్ కరలాఘవ ఎడలమియుం తిరమై పరికించి తనమదిన్ తలపోయున్. శ్రీకృష్ణ పరమాత్మ చూశారు. హరి తాను నొచ్చి భీష్మాచార్యుల వారు ప్రయోగిస్తున్నటువంటి బాణ పరంపర వలన సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మయే బడలిక పొందారు. నొచ్చిన నరుని తెరంగిరిగి, యుద్ధానికి రథంలో వచ్చినటువంటి ఆ అర్జునుడు కూడా బడలిపోయినటువంటి విధానాన్ని గమనించి భీష్మునకు ఇంచుకయున్ కరలాఘవము ఎడల మియుం తిరమై పరికించి, భీష్ముడు మాత్రం యుద్ధం చేసేటప్పుడు చేతి లాఘవం ఏమాత్రం బడలిపోకుండా అంత గొప్పగానూ బాణాలు వేసేస్తున్నటువంటి స్థితిని బాగా పరిశీలించి గమనించి తన మదిన్ తలపోయున్, తన మనసులో కృష్ణ పరమాత్మ అనుకున్నారు. పాండవ సైన్యముల్ గలకి పారెడు సిగ్గరి వీరిలోన ఒక్కండును భీష్ము మార్కొని మగంటివి సుపగలేడా, ఇంద్రపుత్రుండును చాలా నొవ్వడరితూగెడు ఇట్టిదైన నేడని తీర్పండే ఇతండు కౌరవ నృపాలు సమస్త మనోరథంబులున్. పాండవ సైన్యముల్ గలగిపారెడు సిగ్గరి, పాండవుల యొక్క సైన్యాలన్నీ కూడా సిగ్గు విడిచిపెట్టేసి భీష్ముడిని చూసి పారిపోతున్నాయి. నిలబడిన వాడెవడూ లేడు. వీరిలోన ఒక్కండును భీష్ము మార్కొని మగంటివి సూపగలేడా, వీళ్లలో ఒక్కడు కూడా ఇవాళ భీష్మాచార్యుల వారికి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడానికి సన్నద్ధంగా లేడు. ఇంద్రపుత్రుండును చాలా నవ్వడిరి తూగిడు, ఇంద్రపుత్రుడైనటువంటి అర్జునుడు కూడా నిజానికి బాగా బడలిపోయి ఉరిగిపోయాడు, తూగుతున్నాడు. ఆయన కూడా స్థిరంగా నిలబడి యుద్ధం చెయ్యలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇట్టెదయైన నీడ తీర్పండే, ఇట్లాంటి పరిస్థితి ఏర్పడితే ఇతండు కౌరవ నృపాలు సమస్త మనోరథంబులన్. ఇట్టెదయైన నీడ తీర్పండే, దుర్యోధనుడి యొక్క కోర్కె నిజం చేసి పాండవ సైన్యాన్ని మట్టు పెట్టేసి గెలుపు దుర్యోధనుడికి దక్కేటట్టుగా చేసి 3వ రోజు యుద్ధంలోనే భీష్ముడు దుర్యోధనుడికి సామ్రాజ్యాన్ని అంతటినీ కట్టపెట్టేసేటట్టున్నాడే, అంత భయంకరంగా విజృంభించాడు. పాండవుల పక్షంలో యుద్ధం చేస్తున్నటువంటి సేనలలో ఒక్క రాజు యొక్క సేన కూడా నిలబడింది లేదు. అన్ని సేనలు పారిపోతున్నాయి. భీష్ముడి యొక్క విజృంభణాన్ని చూసినటువంటి కౌరవులు ఆ విజయోన్మాదంతో పొగరెక్కిపోయి అన్ని వైపులా పాండవ సైన్యాన్ని చుట్టుముట్టేశారు. చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఇక ఉపేక్షిస్తే లాభం లేదు. భీష్ముడిని నేనే చంపేసి ధర్మరాజుకి విజయాన్ని కట్టపెడతాను అని ఆలోచించి ఒక పక్క అర్జునుడు చూస్తే బాగా బడలిపోయాడు. చాలదన్నట్టు ఇప్పుడు భీష్ముడి పక్కన కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, భూరిశ్రవుడు, జయద్రథుడు, వికర్ణుడు, కౌరవపక్షంలోని గొప్ప గొప్ప వీరులు అందరూ కూడా పక్కకొచ్చి నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఒక్క భీష్ముడితో యుద్ధం చేయడానికే బడలిపోయి ఉన్నటువంటి అర్జునుడు ఇంతమంది కలిసి వచ్చి యుద్ధంలో తాకితే చాలా ఇబ్బంది పడిపోతాడు. ఇది ఇక కౌరవ పక్షానికి విజయాన్ని భీష్ముడు చేకూర్చి పెట్టేస్తాడా అని అనుమానం వచ్చేటంతటి బలహీనమైన క్షణంగా మారిపోతోంది. కాబట్టి నేను ఇక భీష్ముడిని తట్టుకోవడానికి చక్రం పట్టడం వినా మార్గము కనపట్టలేదు అంటుండగా సాత్యకి గబగబా ఏనుగులతో కలిసి వచ్చి ఆ గజ సైన్యంతో కలిసి వచ్చి పాండవ సైన్యాన్ని ఉద్దేశించి మీరందరూ ఇన్ని ప్రతిజ్ఞలు చేసి యుద్ధానికి వచ్చారు, తీరా యుద్ధానికి వచ్చి ఇవాళ భీష్మాచార్యుల వారు ఇంతగా విజృంభిస్తే భయపడిపోయి యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోతారా? కాబట్టి అలా పారిపోకూడదు. వీరులైనటువంటి వారు విజయమో వీరస్వర్గమో యుద్ధభూమిలో తేల్చుకోవాలి. కాబట్టి వెళ్ళవద్దు, నిలబడండి అంటున్నాడు. అయినా నిలబడినవాడు ఒక్కడూ కనపట్టలేదు. ఎవడి మానాన వాడే పారిపోతున్నాడు. ఆ పారిపోతున్నటువంటి పాండవ సైన్యముల వంక ఒక్కసారి చూసిన కృష్ణ పరమాత్మ సాత్యకి వంక తిరిగి అన్నారు, ఈ పారిపోయే పిరికి పందలందరినీ ఎందుకు పిలుస్తావు? పిలిస్తే మాత్రం వాళ్ళు నిలబడతారా? నిజంగా యుద్ధం చేద్దామన్న ఉత్సాహంతో నిలబడినటువంటి కొద్దిమంది అయినా చాలు, నా మాట ఆలకించు.